In the beauty of our traditions, I request P.V. Hari with Registrar Kakatiya University to come over to the dais and offer his chair. Pleased to welcome Professor is the Honorable Minister for IT, Electronics and Communication, Industries and Commerce and Legislative Affairs, President of Exhibition Society. Thank you, sir. President, erstwhile Warangal District Olympiad Association onto the stage. Call upon Madhuri Ma'am, Head Department of English. Our college to take up the pleasant task of conducting series at the program as a part of the Golden Jubilee celebrations.
for lighting the lamp. Stay. Let's forget about the harshness of life and focus on the tranquility within us. Lead us into the prayer. Now the prayer song. Our college to take up the pleasant task of conducting series at the program as a part of the Golden Jubilee celebrations. Program. Now it's time for lighting the lamp.
cornerstone of our organization, but also a source of inspiration for all of us. Our esteemed president of today's occasion, Sir K. Niranjan sir, chairman of the college. Without further our secretary come correspondent. Thank you. Thank you. A round of applause, please. Right. Is the man. తీసుకురండి ప్లేట్ తీసుకురండి. లాల్ బహదూర్ కళాశాల స్వర్ణోత్సవ ముగింపు సమావేశాలకు ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి ఐటీ పరిశ్రమలు శాసనసభ్యుల శాఖ
గారిని సన్మానించవలసిందిగా శ్రీదేవి. అలాగే ఎనుగుర్తి మధు ఫోక్ సింగర్ లాల్ బహదూర్ కళాశాల పూర్వ విద్యార్థి. అజీజ్ ఖాన్ సార్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ ఆకలేస్తుండొచ్చు, ఆలస్యమైంది. ఎప్పుడు పోతారో చూస్తాను. 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా అనేక మంది పెద్దలను ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి అందజేసిన గొప్ప కళాశాల ఎల్బీ కాలేజ్. దీంట్లో చదివిన అనేక మందికి, దీంట్లో చదువు చెప్పిన అనేక మంది లెక్చరర్స్కి, ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్కి, మేనేజ్మెంట్ వారికి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ఇతర సిబ్బందికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుతూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున, ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఉన్న మా దగ్గర మిత్రులు సోదరులు రాజేందర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి మాతో పాటు అతిథిగా విచ్చేసిన మా సహచరులు గౌరవ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పెద్దలు నిరంజన్ గారు, మరి మా సోదరులు ఈరోజు ఈ మా సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సత్యేంద్ర వర్మ గారు, హనుమంతరావు గారు, ప్రిన్సిపల్ గారు, మరి డీన్ గారికి, మిత్రులకు, వేదికపై ఆసీనులైన పెద్దలకి, ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి ప్రత్యేకంగా ఈ ఎల్బీ కాలేజీకి సంబంధించిన సొసైటీకి సంబంధించిన గవర్నింగ్ బోర్డు సభ్యులకి, ఈరోజు ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులకి, ఫ్యాకల్టీ మెంబర్స్కి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, చరిత్రకు సంబంధించిన అంశం, మన భారతదేశ గొప్ప ప్రధాని అనేక సంవత్సరాలు దేశానికి సేవలు అందించి ఒక గొప్ప అర్థమిచ్చే విధంగా వారి పరిపాలనను నడిపిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఈరోజు స్మరిస్తూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఈ భారతదేశం రాబోయే కాలంలో వ్యవసాయాన్ని మర్చిపోము, మన భారతదేశ సరిహద్దులను మర్చిపోము అని అకుంఠిత దీక్షతో పనిచేస్తా ఉన్న ఒక పక్కన సైనికులను, ఇంకో ప్రక్కన మన రైతన్నలను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలని ఒక మెసేజ్ ఇస్తూ జై జవాన్ జై కిసాన్ అని మెసేజ్ ఇచ్చిన మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరిట కాలేజీని స్థాపించి 50 సంవత్సరాల క్రితం, మరి ఇంతకుముందే మా సోదరులు రాజేందర్ గారు చెప్పిన పెద్ద ఈ కళాశాలకు సంబంధించిన బిల్డింగ్స్ లేకున్నా, ప్రత్యేకంగా ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకున్నా, ఆనాడు లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్ కానీ, మేనేజ్మెంట్కి సంబంధించిన వారు తప్పకుండా విద్యను ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం విద్యను అందించాలని ఒక అకుంఠ దీక్షతో ఆ రోజు నిలబడి ముందుకు నడిపిన
వారందరినీ కూడా ఈ 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం, సమయం, వారందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో మీకు పెద్దలందరూ చెప్పారు, నిరంజన్ గారు మాట్లాడి, మరి ఈరోజు మీకు ప్రతినిధిగా నిలిచిన మా రాజేందర్ రెడ్డి గారు ఒక విద్యార్థి నాయకుడిగా ఏ కాలేజీ చదువుకున్నా ఇక్కడ ఎల్బీ కాలేజీకి సంబంధించిన వారి మిత్రులను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తూ పోతూ మరి ఈరోజు ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి అనేక సంవత్సరాలు మా పార్టీ పరంగా ఇక్కడ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని నడిపించి ఇబ్బంది వచ్చినా నాతో పాటు శాసనసభ్యుడిగా ఎన్నిక కావాల్సినోడు ఈరోజు నేను పార్టీ పరంగా సిద్ధాంతంగా నిలబడి ముందుకు నడిచి ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికండి ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మరి శాసనసభ్యుడిగా ఎన్నికై మీ సమస్యలను ప్రత్యేకంగా విద్యార్థుల సమస్యలను పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తిగా మీ నాయకుడు రాజేందర్ రెడ్డి గారు. వారితో పాటు మా ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన ఇక్కడ మా వైస్ ప్రెసిడెంట్ గారు, మెంబర్సు, కరెస్పాండెంటు, మరి లైబ్రరీ కమిటీకి సంబంధించిన చైర్మన్ గారు, ఈరోజు విద్యకు సంబంధించి రాబోయే కాలంలో ఒకటే మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మేము అందరం కూడా కలుసుకొని ఇది మొదటగా తెలంగాణ రాష్ట్రం ఒక విద్యా నిలయంగా నిలబడాలి. హైదరాబాదు ఏ కాక మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రాంతాలలో విద్యకు సంబంధించిన అంశం వచ్చే వరకు రాజీ లేకుండా విద్యను ప్రభుత్వ పరంగా విద్యను అందించడానికి చేసే ప్రయత్నంలో ముందుంటామని ఆలోచన చేసి ఒక లక్ష్యం పెట్టుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. మిత్రులారా, మీరందరూ కూడా విద్యార్థులు, మీరందరూ రాబోయే కాలంలో భవిష్యత్తుకు పునాదిరాలు. దీన్ని తయారు చేసే పునాదిరాల్లో ప్రభుత్వ సంకల్పన ఏ విధంగా ఉండాలి? గత 10 సంవత్సరాల నుంచి విద్యా అవకాశాలను మనము విద్యా ప్రపంచం కానీ స్టూడెంట్ కమ్యూనిటీ కానీ ఏ విధంగా ఆలోచన చేసిందో అంతవరకు ముందుకు నడిపించలేదు. చాలా దురదృష్టకరమైన మాట. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎల్బీ కాలేజ్ లాంటి అనేక కళాశాలలను స్థాపించి ఎగ్జిబిషన్ సొసైటీ, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సంబంధించిన పెద్ద వ్యక్తులు, ప్రధానమైన వ్యక్తులు వారందరూ కూడలి అయ్యి మరి కాలేజీలు స్థాపించి ఎగ్జిబిషన్ సొసైటీ పరంగా అనేక పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కాలేజెస్ నడిపిస్తూ వరంగల్లో కూడా ఈ ఎల్బీ కాలేజీను మరి ఎగ్జిబిషన్ సొసైటీస్ పరంగా ఇప్పుడు కరెస్పాండెంట్ మరి ఉన్న రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నారు. నేను ఎల్బీ కాలేజీకి సంబంధించి ఇది వరంగల్, మేకు కూడా పునాది ఇక్కడే. ఈరోజు ఎప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రధానమైన ఎడ్యుకేషనల్ హబ్గా వరంగల్. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు స్టడీ and this has become an education hub since long time. And I request all the people over here, all the student community who are here, you know, you have to view your future keeping in the global scenario. Warangal varke పరిమితం కావద్దు, హైదరాబాద్ వరకే పరిమితం కావద్దు. ప్రపంచ స్థాయిలో మనం ఎక్కడ నిలబడతాము, నిలబడాలంటే ఏం చేయాలి, చేసే క్రమంలో ఏ విధమైన విద్యను మనం నిజంగానే ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. నేను మా సొసైటీకి సంబంధించిన మా మెంబర్స్ని కానీ ఇతరులను కోరుతా ఉన్నాను. ప్రపంచం ఏ కోరుతా ఉందో, ప్రపంచానికి సంబంధించిన అవసరాలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచంలో మనము చదువు చెప్పే కళాశాలలో ధీటుగా నిలబడే వ్యక్తిత్వంలో కానీ, పోటీ తత్వంలో కానీ, వారికి ఉన్న మేధాశక్తిలో కానీ మన విద్యార్థులను ప్రపంచంలో ధీటుగా నిలబడే కోర్సులు పెట్టాలి. ఈరోజు విద్యను అందించాలి, ఆ విధమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పోతా ఉన్నప్పుడు ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన మేనేజ్మెంట్కి సంబంధించిన వారు కూడా అదే విధమైన ప్రయత్నంలో ముందుకు నడుస్తారు. మీరు పేపర్లు చదువుతూనే ఉండొచ్చు.
ఇంతకుముందు రాజేందర్ గారు డిమాండ్ చేసిండు. ఇక్కడ చదువుతూ ఉన్న మా కామర్స్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ చేపట్టింది. ఆ ఇనిషియేటివ్లో మేము కూడా భాగస్వాములను చేయాలని మీ కరెస్పాండెంట్ గారు రాజేందర్ గారు కోరింది. ఏంది ఆ ఇనిషియేటివ్? ఆ ఇనిషియేటివ్కు సంబంధించి ఈరోజు టెక్నాలజీ ఏ విధంగానైతే విప్లవాత్మకంగా ముందుకు సాగుతూ ఉందో, ప్రధానంగా కామర్స్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సులు చదివే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకింగ్, ఫినాన్షియల్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరి ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ప్రధానమైన కంపెనీస్తో మాట్లాడి వారికి రాబోయే కాలంలో వారి ఉద్యోగ అవకాశాలను ఆలోచన చేసి ఆ ఇండస్ట్రీ లీడర్స్ ద్వారానే వారితోని టీచింగ్ ఇప్పించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. దాదాపు ఈ రాష్ట్రంలో 30 కాలేజీలు ఎంపికైనాయి. ఈ కోర్సులు తీసుకున్న ప్రతి వ్యక్తికి ఈరోజు ఐసిఐసిఐ బ్యాంకే కానీ బహుళజాతి కంపెనీకి సంబంధించిన బ్యాంక్స్ అన్నీ కూడా మరి ఉద్యోగం కల్పిస్తాము. 2వ సంవత్సరం 3వ సంవత్సరం వారు ఈ కోర్సులు కంప్లీట్ చేసిన తర్వాత కనీసం 25,000 రూపాయలతో వారికి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. మరి నేను కోరుతా ఉన్నా, ఇవన్నీ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన బాధ్యత మా ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా ఫ్యాకల్టీకి సంబంధించిన వారు వెంటనే ప్రతిస్పందిస్తే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అవకాశం ఉంటుంది. నేను కరెస్పాండెంట్ గారిని, సెక్రటరీ గారిని కోరుతా ఉన్నా, వెన్ వీ టేక్ సమ్ ఇనిషియేటివ్ at the highest level, how well we can connect with that initiative, it should be the concern of the management, should be the concern of the college, and immediately we have to cling to it. So now with the request of Mr. Rajendra Garu and the Principal Garu and everybody over here, I'll definitely put forward your request to the BFSI consortium and see that the people and the students who would like to take the course of this BFSI consortium, they have to pay the fees. But fees for this LB college students will be borne by a non-profit organization. That is our guarantee. That is the initiative we have taken. That is what we would like to do. And people who are into economics, people who are into statistics, people who are into mathematics, people who are into analytical thinking can also join this course. This is a beautiful facility which has been created by our government, especially by our education department, and in coordination with the BFSI consortium. This all the top banks are involved in this. Those banking leaders will come and teach that subject here in the LB college itself. As usual, everybody would like to go to Hyderabad. The BFSI consortium also thought of putting all the colleges in Hyderabad. I was up against it and I told Tier 2 cities, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఉన్న కాలేజీలు, Tier 3 cities, తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా ఎక్కడైతే గవర్నమెంట్ కాలేజ్, ఎక్కడైతే ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్లో కూడా ఈ BFSI కన్సార్షియం ద్వారా ట్రైనింగ్ పొందాల్సిన మా ప్రాంతాల్లో ఉంటున్న యువకులకు ఇవ్వాలని కోరాం. తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. రెండో అంశం, ఈరోజు మీరు పొద్దున పేపర్లు చూడంగానే, మనం అడుగు పెట్టగానే, అడుగు తీయగానే వీఆర్ ఆల్ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీకి సంబంధించి రాబోయే కాలంలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. నేను నిన్న మొన్న మీదే సిస్టర్ కాలేజ్ అయిన కస్తూరిబా గాంధీ కాలేజ్కి వెళ్ళిన. ఆల్ ద యంగ్ girl students were so curious, were so inquisitive. How do we take the courses of this disruptive and upcoming technologies? ఏందది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి, డేటా సైన్సెస్ ఒకటి, ఈరోజు క్వాంటమ్ ఇంకోటి, ఇలాంటి కొత్త కోర్సులు కేవలం ఓన్లీ ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళే చదువుకోవాలని లేదు, లేకుంటే బీకామో బీఎస్సీ చదువుకునే వాళ్ళే దీని పరంగా ఎక్స్పోజర్ ఉండవాలని లేదు. ఈరోజు ప్రతి విభాగంలో
ప్రతి అంశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషించబోబడుతుంది. ఈరోజు మా లెక్చరర్స్ ఇక్కడ ఉన్నవారు బయాలజీ చెప్పండి, ఫిజిక్స్ చెప్పండి, కెమిస్ట్రీ చెప్పండి, మ్యాథ్స్ చెప్పండి, సోషల్ సైన్సెస్ చెప్పండి, ఏ ఫార్మసీ కాలేజీలో ఏ కోర్స్ అని చెప్పండి. ఇఫ్ దే ఆర్ నాట్ సెన్సిటివ్ ఆర్ ఇఫ్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద రిక్వైర్డ్ కోర్సెస్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీ విల్ బికమ్ అబ్సలీట్. మన వెనుకపడే ప్రమాదం ఉంటుంది, మన విద్యా ప్రమాణాలు వెనుకపడే ప్రమాదం ఉంటుంది. సో ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ సెన్సిటైజ్డ్ with the subjects like AI, and especially when it comes to security, you have to be well thorough, should have the knowledge of cyber security. That's the real reason we just thought, our government just thought of sensitizing each and every student who are from +2. Even I contemplated to have a small course in AI in schools. Now we will be sensitizing the faculty members who would be teaching all the students. At the tip of the toe, everybody will get the result or the knowledge or the information required through this AI techniques. If we are not aware, if we are not competent enough to know about these skills, you will be far behind. వరంగల్లో చదువుతూ ఉన్నాం, మనం హైదరాబాద్లో చదువుకున్న వారికంటే తక్కువ తెలుస్తుందని ఎప్పుడు అనుకోవచ్చు. వరంగల్లో చదువుకున్న వారికి ఇంకా పెద్ద స్థాయిలో మీకు ఉన్న మేధాశక్తితో రేపు మా అమీర్పేట్ పోయో ఆడ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు అందరు. ఏవో మీరు పోయి చూడండి, అమీర్పేట్లో మస్తు హైదరాబాద్లో ఉన్న కాలేజీల కంటే ఎక్కువ సెంటర్స్ ఉంటాయి అక్కడ, కోచింగ్ సెంటర్స్. డిఫరెంట్ ప్లాట్ఫామ్, ఒకటి జావా నేర్చుకుంటారు, ఒకటి .+ నేర్చుకుంటారు, ఒకటి ఏదో నేర్చుకుంటూనే ఉంటారు, ఇంజనీరింగ్ చదువుకొని, బీకామ్ చదువుకొని. సో అవన్నీ కాకుండా ఈరోజు ప్రభుత్వం మీకు ఎక్స్పోజర్ ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు BA చదువుకున్నా, బీకామ్ చదువుకున్నా, BSc చదువుకున్నా, రేపు పరిశ్రమలకు సంబంధించి ఇండస్ట్రీ ఓరియంటెడ్ కావాలి. మనం పరిశ్రమలు ఒక విధమైన జాబ్ రిక్వైర్మెంట్ అడిగితే పెద్దలు నిరంజన్ లాంటి వారో, మీ ప్రిన్సిపల్ లాంటి వాళ్ళు ఇక్కడ లెక్చరర్స్ కూర్చొని మీకు మేధాశక్తిని పెంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచే ప్రయత్నం చేస్తుంటారు. కానీ పరిశ్రమలకు ఏ విధమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరమో కొద్దిగా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని పూరించే కార్యక్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతోంది. ఇంకోటి డిజిటల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడే LB కాలేజ్ సంబంధించిన స్టూడెంట్ కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలంటే ఒక డిజిటల్ యూనివర్సిటీ ద్వారా మీరు మీకున్న మేధాశక్తిని పెంచుకునే అవకాశాన్ని కల్పించే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పెట్టబోతా ఉంది. విద్యను పెద్ద ఎత్తున ముందుకు పెట్టే ప్రయత్న భాగంలోనే ప్రతి అంశంలో కూడా ఈరోజు LB కాలేజ్కు వచ్చి మీరు రావాలంటే విద్యకు సంబంధించిన ఏ మీటింగ్కు పిలిచినా వారితో సంప్రదించడానికి, వారితో మాట్లాడడానికి, కొత్త ఉత్సాహాన్ని తెలుసుకోవడానికి మేము ముందుంటామని మేము కానీ మా ప్రభుత్వం కానీ మేము ముందు నిలబడి పనిచేయడానికి వచ్చినాం. నేను ఇక్కడ ఉన్న విద్యార్థులకు మీ గొప్ప శక్తి ఉంది, మీలో మీ మేధాశక్తిని ఉపయోగించుకొని. వరంగల్ అంటే అనేక మంది మేధావులకు నిలయం. ఇక్కడ మనం చూసాం కాకతీయ యూనివర్సిటీ ఉంది మీ అందరు, ఇక్కడ చూసినాం REC ఉంది, ఇప్పుడు NIT ఉంది, REC NIT అయింది. ఇక్కడ అనేక కళాశాలలు ఉన్నాయి, ఆర్ట్స్ కాలేజీలు చదివిన మా సోదరుడు ఉన్నాడు, వివిధ పాఠశాలలు ఉన్నాయి. ఇదంతా కూడా ఎడ్యుకేషన్ హబ్. హైదరాబాద్లోనో లేకుంటే ముంబైలోనో ఢిల్లీలోనో పెద్ద స్థాయిలో చదువు చెప్తారు, మాకు అక్కడ పోతే బాగుంటుందని అనుకోకుండా ఇక్కడ ఉన్న మరి సౌకర్యాలను ఉపయోగించుకొని ఇంకేదైనా సౌకర్యం కావాలంటే వీఆర్ ఆల్ దేర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్ కమ్యూనిటీ. వీ విల్ గెట్ యూ ఆల్ ద facilities required, especially from the exhibition society. We would be concentrating on these colleges. Let's college doesn't diminish. Just now I heard that many students are not coming and taking admission in the beautiful college like LB College. What is the issue? What is the problem? What are the drawbacks? What we should do to see that the student sense should increase? This is the next objective before our exhibition society, especially the LB College management. And I seek their advice and opinion, and also I like to seek the opinion of the principal and all the lecturers. How should we make students come to our LB College? LB College as the proficient and efficient lecturers who are teaching to the core in all the faculties, but still people are not coming forward.
as we think. So what is an issue? We have to literally critically evaluate what is the issue. The issue will be resolved by the society, and society as such, as the minister, I would like to request our Honorable Chief Minister, who is also the Education Minister, then to seek his help and cooperation to enhance the qualitative education in the institutions like this. You know, with the few words, I would like to urge all the student community. నేను ఇక్కడ ఉండి అనేక అంశాలు చెప్పవచ్చు. ఇంతకుముందు రాజేంద్ర గారు చెప్తా ఉండే నా పక్కన కూర్చొని, అటువైపు స్టూడెంట్గా మేము ఉన్నప్పుడు చీఫ్ గెస్ట్ ఎప్పుడు వెళ్ళిపోతాడా, మా గెస్ట్ ఎప్పుడు వెళ్ళిపోతాడా, మా భోజనం ఎప్పుడు చేయాలా, లేకుంటే కల్చరల్ యాక్టివిటీస్ ఎప్పుడు తిలకించాలని మేము కూడా ఆలోచన చేసినాము కొద్దిగా గొప్ప. కానీ అందుకోసమే ఎక్కువ సమయం తీసుకోకుండా మీరు బాగుండాలి, మీరు గొప్ప మానవ వనరులుగా తయారు కావాలి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఇదే వరంగల్ జిల్లాకి. ఇక్కడి నుంచే పెద్ద పెద్ద మనుషులు ఎదిగినారు. దాంట్లో మీ పాత్ర ఉండాలి, మీ పేరు ఉండాలని ఆలోచన చేయాలని కోరే వ్యక్తుల్లో వేదికపై ఉన్న వాళ్ళందరం కూడా ఉన్నాం. ఆ ప్రయత్నంలో, మీ ప్రయత్నంలో ఎక్కడైనా ఏ అవసరం ఉన్నా, ఏ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాలని నడుస్తామన్నా మేము ఉన్నామని మీకు చెప్పడానికి వచ్చినాం. అదేవిధంగా ఈ ఎల్బీ కాలేజీకి సంబంధించి 50 సంవత్సరాల కాలంలో ఒడుదిడుకులకు నిజంగానే ఆసరగా నిలిచి ముందుకు నడిపిన మా సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్స్ వారి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాబోయే కాలంలో దిస్ ఎల్బీ కాలేజ్ షుడ్ బికమ్ ఎ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. వీ విల్ సెలెక్ట్ వన్ స్కూల్, one discipline. Let's focus on one issue. Let this LB college become a center of excellence, school of excellence in certain faculty. Let's have a vision on it. Let students come out with some opinion, some suggestion. Let's go by it. Let's imbibe their thinking. Let's imbibe the faculty members' thinking. Let's go by it. Let's make this in the next 50 years. Let the journey will continue like this. Hopefully we will take it in more successful way, and in times to come select one strong discipline where people would like to come and enroll themselves. Let this institution become a school of excellence for our faculty and all the faculties if required, and I wish you all the best. I wish all the degree college final year students a successful year ahead and successful future ahead, and all the guys and the girls and boys who are here for the next couple of years, you should have the bright, academic orientation as a way ahead and think of a bright future. Let you be the stars for your own family. Let you be the stars for your own mother and father. Let you be the stars for all your society. With these few words, I would like to conclude. I wish you all the best. I once again congratulate LB College Management Committee, the Exhibition Society, and all the members who are gathered here. Congratulations. Registrar Garu Kakatiya University. Sorry sir, I've forgotten. Sir, urgent